మిత్రులు అడుగుతున్నారు ఎంత సైజు ఉంటే బాగుంటుంది. ఏ సైజ్ అయినా పర్వాలేదు. ఏ సైజు వాళ్ళైనా చేయొచ్చు. యూజువల్‌గా సైజ్ తక్కువ ఉండి సంసారం చేయలేకపోవడం అనేది రేరెస్ట్ పాసిబిలిటీ. ఈ రేరెస్ట్ పాసిబిలిటీ ఔట్ ఆఫ్ 40 ఇయర్స్ నేను ఒక 4 కేసెస్ కన్నా ఎక్కువ చూడలేదు. దానికి కూడా కారణం ఏంటంటే అతనికి చిన్నప్పుడే 2 వైపులా సర్జరీ చేసి ఆ టెస్టికల్స్ తీసేశారు. అది హెర్నియా లాగా ఉండింది. ఏదో విలేజ్‌లో సర్జరీస్ అయినవి. టౌన్‌లో, విలేజ్ కాదు కానీ టౌన్‌లో. ఆ టౌన్‌లో అయిన సర్జరీస్ వల్ల వాళ్ళకు ఆ డాక్టర్స్ వాటిని గమనించలేక టెస్టికల్స్ అని తీసేశారు. అతనికి ఎట్ ది ఏజ్ ఆఫ్ 26 నా దగ్గరికి వచ్చాడు. అతని సైజు ఇన్ఫంటైల్, చిన్న పిల్లవాడికి ఉన్నంతే ఉండింది. అతనికి నేను టెస్టోస్టెరాన్ అనే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పెరిగింది. కానీ అదే ఇంజెక్షను ఆల్రెడీ పెరిగిన వాడికి ఇస్తే రాదు, మళ్ళీ పెరగదు. అతను కూడా రెండో ఇంజెక్షన్కో మూడో ఇంజెక్షన్కో మళ్ళీ పెరగదు. కనుక ఓన్లీ ఫస్ట్ టైం ఇంజెక్షన్కు మాత్రమే అది రెస్పాండ్ అయ్యి సైజు పెరుగుతుంది. కనుక సైజు పెంచుకోవడానికి మందులు లేవు. సైజు పెరగాలంటే సర్జరీస్ ఉంటాయి. ఈ సర్జరీస్ చాలామందికి 100కి 99 మందికి అవసరం లేదు. అయితే ఎవరి కాస్మెటిక్ పర్పస్ కోసం చేయొచ్చు, కానీ మెడికల్ పర్పస్లో లెంత్ పెంచుకోకండి. తర్వాత ట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. రోజు దాన్ని ఒక అరగంట నుంచి 2 గంటల దాకా దాన్ని రోజు లాగుతూ ఉంటే కొంచెం చిన్నగా కాకుండా ఉంటుంది. ఉన్నది పెద్దగా పెరగదు కానీ అది చిన్నగా కాదు. చాలామంది నా దగ్గరికి వస్తారు, నాకు ఇదివరకు పొడవుగా ఉండేది సార్, ఈ మధ్య ష్రింక్ అయిపోయింది, చిన్నగా అయిపోయింది అని వస్తారు. ఒక రకంగా అది కరెక్టే. ఎందుకంటే ఫ్యాట్ పెరిగినప్పుడు కొద్దిమందికి దాని చుట్టూ కూడా ఫ్యాట్ ఎక్కువ పెరిగి అది లోపలికి లాగబడుతుంది. సో ష్రంక్ అండ్ పెనిస్ అంటాం. ఈ ష్రింక్ అయిన పెనిస్ వల్ల కూడా మనకు ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ఒక్కొక్కసారి ఫైలేరియాసిస్ లేదా హైడ్రోసీలు ఇట్లాంటి కండిషన్స్లో కూడా అది బరీడ్ పెనిస్ అవుతుంది. అలా బరీ అయినప్పుడు దాన్ని మళ్ళీ బయటకు తీసి పెడతాం. కనుక ప్రాబ్లమ్ను డాక్టర్ దగ్గర రావడానికి హెసిటేట్ చేయకండి. నాకు చాలామంది ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేసిన తర్వాత హలో హలో అంటే మాట్లాడరు. అంటే వాళ్ళు సిగ్గుపడుతుంటారు మాట్లాడడానికి, చెప్పుకోవడానికి. కనుక అంత సిగ్గుపడాల్సిన ఇష్యూ ఏమీ లేదు. ఈ కాలంలో బాగా మారిపోయినారు. ఈవెన్ భర్త భార్య ఇద్దరు వచ్చేసి భార్య నాతో చెప్తారు, సార్ ఇతను 23లో చేసినంత శృంగారం ఇప్పుడు 24లో చేయట్లేదు, కనుక మీరు దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఆడవాళ్ళకున్న తెగింపు మగవాళ్ళు కూడా ఉండట్లేదు. కనుక మగవాళ్ళు ఏమో ఫోన్ చేస్తారు, మాట్లాడరు. నాకు చిరాకేసి నేను ఫోన్ పెట్టేస్తాను అన్నప్పుడు మెల్లగా సార్ ప్రైవేట్ విషయం అంటారు. ప్రైవేట్ విషయం ఫోన్లో చెప్పినా నాకు అతన్ని ఏం కనబడ్డు కదా, అతని వ్యక్తిత్వం, అతని పర్సనాలిటీ ఏం తెలియదు. కనుక ఫోన్ చేయడానికి హెసిటేట్ చేయకండి, లేదా నా దగ్గర రావడానికి హెసిటేట్ చేయకండి. నేను దూరంగా ఉన్నాను అనుకున్నప్పుడు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చూయించుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. ప్రపంచంలో నేను ఒక్కడనే ఆండ్రాలజిస్ట్ని కాదు. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి యూరాలజిస్ట్కి చూపెట్టుకోండి, జనరల్ సర్జన్కి చూపెట్టుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. అక్కడ కాకపోతే అప్పుడు నా దగ్గరికి రండి. అంతేగాని అందరూ నా దగ్గరికి రమ్మని నేను చెప్పను. జనంగాల క్లీన్లీనెస్ హెయిర్తో మొదలవుతుంది. హెయిర్ ట్రిమ్ చేసుకోండి లేదా షేవ్ చేసుకోండి. దీని మీద చాలా పిచ్చి పిచ్చి వీడియోలు చాలా వచ్చాయి. చేసుకోవద్దని డైరెక్షన్, ఈ డైరెక్షన్లో ఉండాలి, ఆ డైరెక్షన్లో ఉండాలి. ఏ డైరెక్షన్లో ఉన్నా హెయిర్ వల్ల ఏమీ నష్టం ఏమీ లేదు. హెయిర్ ఎలాగైనా తీసేసుకోవచ్చు. ఇప్పుడు పూర్వంలాగా సింగిల్ బ్లేడ్స్ లేవు, డబుల్ బ్లేడ్స్ ఉన్నాయి కనుక ట్రామా తక్కువ ఉంటుంది. యూజువల్గా ఆపరేషన్ చేసేటప్పుడు మాత్రమే మేము ఆపరేషన్కి ఒక గంట ముందు మాత్రమే షేవ్ చేసుకోమని చెప్తాము. మిగతా చోట్ల ఒకవేళ కట్ అయినా కూడా శరీరంలో అన్ని చోట్ల, ఇప్పుడు చేతికో గడ్డానికో కట్ అయితే ఎంత నష్టమో అక్కడ కట్ అయినా అంతే అవుతుంది. కనుక దాని గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, కొంతమంది ఆ చర్మం వెనక అనుకోవడం తెలియదు అబ్బాయిలకు. ఒకసారి ఒక పోలీస్ ఆఫీసర్ తన తండ్రిని తీసుకొచ్చాడు. ఆయనకు కింద లోపల ఆ చర్మం వెనకాల ఒక పెద్ద రాయిలాగా తయారైపోయింది, వైట్ కలర్ది. ఏంటంటే ఈ స్మెగ్మా కొన్ని డికేట్స్ కొద్దీ వాష్ చేయకపోయేసరికి అది రాయిలాగా అయిపోయి అక్కడి నుంచి ఏదో చెడ్డ వాసన రావడం మొదలైంది. అట్లాగే ఒక కపులు పెద్దవాళ్ళు, దాదాపు 55-60 ఉంటుంది. భార్య వచ్చి నాతో మొరబెట్టుకుంది, సార్ మా ఆయన దగ్గరకు వచ్చినప్పుడల్లా నాకు గబ్బు వాసన వస్తుంది, నేను భరించలేను అని. ఆయన ఎగ్జామిన్ చేద్దాను కదా, ఆయన స్కిన్ వెనక్కి వెళ్ళట్లేదు, దాని కింద ఫౌల్ స్మెల్లింగ్ మెటీరియల్ అంతా జమ అయ్యింది. సో దాన్ని స్మెగ్మా అంటారు.
అలా ఎవరికైతే చర్మం వెనక్కి వెళ్ళదో వాళ్ళు తప్పనిసరి సుంతి అనే ఆపరేషన్ చేయించుకోవాలి, లేదా ఇంగ్లీష్లో సర్కంసిషన్ అంటారు. ఈ సర్కంసిషన్ 2 రకాలు. ఒకటేమో పూర్వం పద్ధతిలోనే కట్ చేసి కుట్లేస్తాము. రెండో పద్ధతిలో ఏంటంటే మనం స్టాప్లర్ పెట్టి నొక్కినప్పుడు 1 నిమిషం లోపల ఆ సర్జరీ పూర్తవుతుంది. ఈ 2 సర్జరీలు కూడా నొప్పి రాకుండా మేము ఇంజెక్షన్ ఇస్తాం. అంగానికే ఇంజెక్షన్ ఇస్తాం కనుక హాస్పిటల్లో అడ్మిషన్ ఏమి అవసరం లేదు. ఓ 1 అవర్ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ 2 కూడా అఫోర్డబులే. ఈ క్లీన్లీనెస్ కోసమని కొద్దిమంది డెటాల్ వాడడము, సబ్బులు వాడడము ఉంటుంది. ఇప్పుడు నాలుక ఎర్రగా ఉంటుంది. నాలుకకు ప్రొటెక్షన్ అని మనకు భగవంతుడు నోరు అనేదాన్ని ఇచ్చాడు. అంగానికి ముందు చివరను గ్లాన్స్ అంటాం, అది కూడా ఎర్రగా ఉంటుంది. అది కూడా హైలీ సెన్సిటివ్. దానికి భగవంతుడు ఒక కవర్ ఇచ్చారు. ఆ కవర్ పేరే ప్రెప్యూస్. ఆ ప్రెప్యూస్ కొద్దిమందికి ఓపెన్ కాకుండా క్లీన్ చేసుకోవడానికి వీల్లేదు కనుక వాళ్ళకు మాత్రమే సర్జరీ చేయించుకోవాలి. హ్యాపీగా అది వెనక్కి వెళ్తుండి మళ్ళీ ముందరికి వచ్చిన వాళ్ళు సర్జరీ చేయించుకోకూడదు. కానీ స్నానం చేసినప్పుడు కడుక్కుంటే సరిపోతుంది. కడుక్కోమన్నాం కదా అని కొద్దిమంది ఏం చేస్తారంటే విపరీతంగా దానికి ఒక స్పెషల్ సోప్ పెట్టి ఓ 10 సార్లు దాన్ని రుద్దుతారు. అలా రోజు సబ్బు పెట్టడం వల్ల దానికి ఉన్న సెన్సిటివిటీ లాస్ అయిపోయి దాని ఉపయోగం పోతుంది. కనుక దాన్ని సింపుల్గా రూమ్ టెంపరేచర్ ఉన్న నీళ్ళతో కడుక్కోండి. ఓసారి ఒక పేషెంట్ డైరెక్ట్గా డెటాల్ పెట్టాడు దానికి. ఈ డెటాల్ అనేది కాన్సన్ట్రేటెడ్, అది ఒక యాసిడ్ లాగా ఉంటుంది. డెటాల్ ఎప్పుడు వాడాల్సి వచ్చినా డైల్యూట్ చేసుకొని ఆ డైల్యూటెడ్ డెటాలే వాడుకోవాలి. అతను మాత్రం డైరెక్ట్గా పెట్టడం వల్ల అన్ని పుళ్ళు అయిపోయినాయి. సో దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత కొద్దిమంది ఏంటంటే మార్కెట్లో రకరకాలైనటువంటి అమ్మాయిల కోసమని అబ్బాయిల కోసమని అమ్ముతుంటారు. అవేవి కొనుక్కోండి. అమ్మాయిలైతే లేడీ డాక్టర్ను సంప్రదించి వారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి వాష్ మాత్రమే వాడుకోండి. సింపుల్గా నీళ్ళతో వాష్ చేసుకోవడం మంచిది. ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగే ఓపిక కానీ స్తోమత కానీ పరిస్థితులు కానీ లేనప్పుడు సింపుల్గా వాష్ చేసుకోండి. సోప్ కూడా పెట్టకండి. చాలామందికి సోప్ అలర్జీ కూడా ఉంటుంది. సో ముఖ్యంగా పిల్లలు కాకపోవడానికి ఈ వాషింగ్ కూడా ఒక కారణం. శృంగారంగా పాల్గొనగానే అమ్మాయి పరిగెత్తుకొని వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి అంతా కడుక్కున్నాను అనుకోండి, ఇంకెక్కడి నుంచి పిల్లలు పుడతారు? ఆ స్పమ్స్ అన్నీ కూడా వాష్ అయిపోతాయి. కనుక వాష్ చేసుకోవడం మంచిది కాదు. వాళ్ళు ఒకవేళ బయట జిగటగా ఉండి ఇబ్బందిగా ఉంటే దాన్ని పేపర్తో తుడుచుకోండి, అంతేగాని లోపలికి నీళ్లు కడుక్కోవద్దు. ప్రెగ్నెన్సీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం వాష్ చేసుకోవచ్చు, వాటర్తో వాష్ చేసుకోవచ్చు. సో అంతేగాని అది రాకుండా ఉండాలని దాంట్లో సెంట్ వేయడము, దానికి రకరకాలైనటువంటి కెమికల్స్ వేయడము ఇవన్నీ చేయకండి.